రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలం గానుగమార్ల తాండాలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వాటర్ ప్లాంట్ను ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకి రాఘవేందర్ రెడ్డి ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ బనావత్ సేవ్యా నాయక్తో కలిసి ఆయన ప్లాంట్ను ప్రారంభించి ప్రజలకు త్రాగునీటి సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలో ఆలయాలను సందర్శించి అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి లక్ష్యంగా ఫౌండేషన్ పనిచేస్తుందని, పేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ సెంటర్లు కూడా నిర్వహిస్తున్నట్లు వివరించారు. అన్నంతగా చేస్తడం జరుగుతుంది. బట్ మీలో ఏంటి అంటే ఒక యూనిటీ ఉంది. ఇప్పుడు మేము ఇక్కడ కార్యక్రమం చేశాం, ఇంకొక మీకు సంబంధించిన వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు, మీ చుట్టాలు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ, వాళ్ళు కూడా రావడం, మీరు ఇక్కడ చేసిన కార్యక్రమాన్ని చెప్పడం. దేవుళ్ళు ఎందుకు అంటే, ఎందుకు లాస్ట్గా కంప్లీట్ అయ్యేటప్పుడు నేను పని చేస్తా అంటే, నేను మొదలిస్తే కొన్ని దేవాలయాలు అక్కడే ఆగుతాయి. మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ టర్న్ ఎవరన్నా డొనేషన్ ఇచ్చినప్పుడు కానీ ఇంకేదైనా చేసినప్పుడు కానీ స్టార్ట్ అవుతాయి. కొన్ని దేవాలయాలు విలేజ్లలో అంటే తాండాలు ఇవి వచ్చే వరకు మీరు చాలా కలెక్టివ్గా తొందరగా ఏదైనా పని అనుకుంటే చేసేస్తారు. కొంచెం మేమేందంటే మీరంతా ఒక మాట మీద ఉండి ఏదైనా ఉండండి, పార్టీలు ఎలక్షన్ వచ్చినప్పుడు ఉంటారు, తర్వాత అందరూ కట్టుకోవాలా అన్నప్పుడు తొందరగా కట్టేసుకుంటారు. సో చాలా సంతోషం. అలానే సో తప్పకుండా ఈ యొక్క మంచి కార్యక్రమాలలో మీరు అనుకున్నప్పుడు అవును ఐక్యత ఫౌండేషన్ కూడా ఉంది, తప్పకుండా వారి వల్ల కూడా సాయం అందుతుందని మీ మనసులో ఉన్నందుకు ప్రత్యేకంగా ఒక మంచి పని చేయాలి అంటే దానికి ఒక మంచి మనసు కావాలి. సో కర్తాల్ మండలంలోనే ఉన్నాను, ఇంకా నేను కాకుండా ఈ యొక్క మంచి కార్యక్రమాలకు ఏది మన రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ నుంచి వారు కొన్ని సంవత్సరాలుగా వారి యొక్క కొడుకుని దృష్టిలో పెట్టుకొని గుర్తు పెట్టుకొని మర్చిపోకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారి